నేపాల్కి సంబంధించి మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ పరిస్థితి ఎట్లా ఉంది ఏందనేది. సో ఇక్కడ ఈనాడులో ఈ వార్త వచ్చింది. నిషేధాజ్ఞలు విధించిన సైన్యం నిర్మానుష్యంగా కాఠ్మండు, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా 3 పేర్లు తెరపైకి. అల్లర్ల ఆసరాగా జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీల పరారీ. రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనకారుల డిమాండ్ అంటూ కర్ఫ్యూ గుప్పిట నేపాల్. ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస సద్దుమణిగింది. తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన మంగళవారమే ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా మంత్రులు రాజీనామా చేయడంతో బుధవారం ఆందోళనకారులు శాంతించారు. దీనికి తోడు సైన్యం నిషేధాజ్ఞలు విధించడంతో పాటు కర్ఫ్యూను అమల్లోకి తేవడంతో విధుల్లోకి ఎవరు రాలేదు. ఇక తాత్కాలిక ప్రభుత్వాధినేతగా 3 పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి జెన్జెడ్ ఆమోదం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే అదనుగా దేశంలోని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారంటూ ఇక త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తెరిచారు అంటూ ఇక్కడ ఇదే సందని 7,000 మంది ఖైదీలు జైళ్ళకి వెళ్ళి కూడా పరారయ్యారట. సో కర్ఫ్యూ గుప్పిట నేపాల్ ఉందని చెప్పి అక్కడ పరిస్థితులన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సో అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం, సోషల్ మీడియా పైన ఆంక్షలు తీసుకురావడం వల్ల పెళ్ళుబికినటువంటి ఆ వ్యతిరేకత ఏదైతుందో ఆ నిరసన ఈ స్థాయికి చేరింది. అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు ప్రజల మీద గతంలో మనం అంటే ఒక రాజుల పాలనలో చూసినాం ఏంటిదంటే పన్నులు అధికంగా విధించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉంటుందో, అసంతృప్తి ఉంటుందో, తద్వారా రాజ్యాలే కూలిపోయినాయి అక్కడ ఆ వ్యతిరేకతతోని. అట్లా ఇక్కడ ఉల్లిగడ్డలతోని ఆలుగడ్డలతోని కూడా ప్రభుత్వాలు కూలిపోయినాయి. తెలుసు మనకు ఉన్నటువంటి మన చుట్టుపక్కల రాష్ట్రాలలోనే. అలాంటి పరిస్థితులల్లో ఇక్కడ మన స్వేచ్ఛ పైన, మన హక్కుల పైన, మన భావ ప్రకటన స్వేచ్ఛ పైన ఒకవేళ ఎవరన్నా ఏదన్నా కట్టడి చేయాలనుకున్నా, నియంత్రించాలనుకున్నా, ఎందుకంటే పిల్లి నసంటిది రూమ్లో వేసి కొడితే జరసేపటికి అది పులి అయిపోతుంది. పిల్లి నేను చెప్పేది జస్ట్ పిల్లి. బయట చూస్తే అది మనం చూసి ఎటో విక్తుంది అది. కానీ దాని రూమ్లో వేసి ఒక్క మనిషి ఉండి దాన్ని కొట్టడానికి ట్రై చేయు, దాన్ని నేను కరిచి ఖతం చేస్తుంది, పులి లెక్క మీద పడుతుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ దేనిపైనైనా వాళ్ళ స్వేచ్ఛ పైన, వాళ్ళ స్వతంత్రం పైన కనుక ఒత్తిడి తీసుకొచ్చి ఏదన్నా ఒక రకమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేస్తే ఏదో ఒక రకంగా నిరసన బయటికి వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా జరిగింది ఇదే. సో భావ ప్రకటన స్వేచ్ఛ డెఫినెట్గా ఉండాల్సిందే. అది మనకైతే రాజ్యాంగం కల్పించింది. సో అక్కడ వాళ్ళ రాజ్యాంగంలో అలాంటిది లేదేమో, అందుకోసానికి ఆ పంచాయతీ అంతా నడుస్తూ ఉంది. సో అక్కడ కట్టుబాట్లు వేరే, అక్కడ పెట్టుకున్నటువంటి నియంత్రణలు వేరే. అందుకే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఉన్నటువంటి రాజ్యాంగం. నిజంగా ఈ విషయంలో మన రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు ఫాలో అవుతాయి, ప్లస్ మన రాజ్యాంగాన్ని ఇయ్యాలని కూడా అనుసరిస్తున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అంత బ్రహ్మాండంగా మరి ఆనాడు సరే పెద్దవాళ్ళు, మహానుభావులు, ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాసినటువంటి ఆ రాజ్యాంగం ఇయ్యలటికి కాదు, ఇంకా 100 ఏళ్ళైనా ఈ దేశాన్ని ఇట్లా నిలబెడుతుంది. అంత బ్రహ్మాండమైనటువంటి సరే మనం మళ్ళీ మార్పులు చేర్పులు మారుదామన్నారు, రాద్దామన్నారు, చింపుదామన్నారు, తగలబెడదామన్నారు, ఇట్లాంటి అన్ని వార్తలు పక్కకు పెడితే, అట్లాంటి అన్ని విషయాలు పక్కకు పెడితే మూల సూత్రాలు ఏవైతే ఉంటాయో, అందులో ఉన్నటువంటి విధులు, కర్తవ్యాలు, ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నిజంగా కొన్ని ఉంటాయి. అంటే మనిషి ఎట్లా మనుగడ కొనసాగించవచ్చు, ఈ దేశంలో పుట్టి నుంచి చచ్చేంత వరకు ఆయనకు ఉన్నటువంటి హక్కులు, వాటి ప్రయోజనాలు, పైగా వాడికి అప్పటిదాకా రావాల్సినటువంటి ఏవైతే కర్తవ్యాలు ఉంటాయో చేయాల్సినటువంటివి అవన్నీ కూడా పొందుపరిచి బ్రహ్మాండంగా ఒక మనిషి భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా అనే రకంగా మన దగ్గర మన కట్టుబాటులో లేకపోతే మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నాయి అధికారాలన్నీ కూడా. సో ఎగ్జాక్ట్గా ఇట్లాంటి రాజ్యాంగం ఉండాలని కోరుకున్న దేశాలు కోకొల్లలు చాలా ఉన్నాయి ప్రపంచ దేశాలలో. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఇండియాకి సంబంధించిన అంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని లేదా మన నరేంద్ర మోదీ పరిపాలనలాగా ఉండాలి అని కోరుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో సరే అది ఎవరికి వాడు నచ్చినోడు పెట్టుకుండు, కానీ బట్ దేశాన్ని గుర్తించి భారతదేశం లాగా ఉండాలి అని ఏదైతే ఉందో అది డెఫినెట్గా మనందరం కూడా గర్వించాల్సిన విషయం అది.